హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక క్వశ్చన్ ఇందు నుంచి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీని యొక్క పూర్తి వివరాలు అనేది పీడిఎఫ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో అందించబడుతుంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ని పొందండి. అదేవిధంగా ఈరోజు మనం తల్లికి వందనం సంబంధించిన ప్రత్యేక పథకాన్ని ఈరోజు దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా తల్లికి వందనకు సంబంధించిన పథకం యొక్క అర్హతలు ఏమిటి, కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, దాని ఎంపిక ఎలా చేస్తారని పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా దీన్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మనం తల్లికి వందనం చూసినట్లయితే, ఈ తల్లికి వందనం అనేది ప్రతి ఒక్క పేదరికం కారణంగా విద్యను మధ్యలో ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది సూపర్ 6లో హామీలో మొదటిది ఇదొకటి అని చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క అర్హతలు ఏంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. దీని యొక్క అర్హత ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జన్మించి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్ళలో అయితే మీరు చదివి ఉండాలన్నమాట. వేరే రాష్ట్రం, మీ పిల్లలు వేరే రాష్ట్రంలో చదువుకున్నట్లయితే వాళ్ళకు దీన్ని వర్తించే అవకాశం లేదనమాట. ప్రతి విద్యార్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వం లేదా ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలన్నమాట. స్టూడెంట్ యొక్క అటెండెన్స్ అనేది 75% అనేది ఖచ్చితంగా తప్పనిసరి ఉండాలి. విద్యార్థి యొక్క తల్లి లేదా పేరు మీద బ్యాంక్ ఖాతా తెరిచి ఉండాలన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ తల్లి లేనట్టయితే ఫాదర్కి బ్యాంక్ ఖాతా ఉండాలి. బ్యాంక్ ఖాతా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ అకౌంట్లో ఆధార్ కార్డు ఎవరికైతే లింకప్ చేయ ఉంటుందో వారికి ఖచ్చితంగా ఏ బ్యాంక్ అయితే లింకప్ చేయ ఉంటుందో ఆ బ్యాంకు డైరెక్ట్ డబ్బులు అనేవి 15,000 అనేవి వెళ్ళడం జరుగుతుంది. కుటుంబం యొక్క వార్షిక ఆదాయము 2 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా విలేజ్లో 1,20,000 రూపీస్ ఉన్నట్లయితే సరిపోతుంది. 2 lakhs అనేది అర్బన్లో 2 lakhs కంటే తక్కువ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా విలేజ్లో అయితే, రూరల్ అయితే 1,20,000 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏవైతే నిబంధన పాటించారో అప్పుడు ఇవి కూడా వర్తిస్తాయని స్పష్టం చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఈ తల్లికి వందనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమిటి అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డ్ అయి ఉండాలి. ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి. అదేవిధంగా పాఠశాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా ప్రస్తుత పాఠశాల సంబంధించిన ధృవీకరణ పత్రం అనేది హెడ్ మాస్టర్ ద్వారా సైన్ చేసి ఉండాలి. అదేవిధంగా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మీకు ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీకు మీ ఇంట్లో కానీ మీకు ఖచ్చితంగా మీరు కాలేజ్ జాయిన్ అయినప్పుడు మీకు పాస్పోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. మీ తల్లిది తండ్రిది తీసుకోవడం జరుగుతుంది. అక్కడ పాఠశాల ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు? ఈ పథకం ద్వారా గత ప్రభుత్వంలో 42,60,960 మందికి మాత్రమే ఈ అమ్మఒడి పథకం అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని చేంజ్ చేస్తూ తల్లికి వందన పథకం ద్వారా 67,27,124 మందికి దీన్ని వర్తింపచేయడం జరుగుతుంది అనమాట. ఇంట్లో ఒక్కరికి మాత్రమే, అయితే అమ్మఒడి పథకంలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇచ్చేది అనమాట. ఇప్పుడు ఇక్కడ తల్లికి వందన పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు ఇది వర్తింపజేయడం జరుగుతుంది అనమాట. దీనికి అదనంగా అప్పటితో పోలిస్తే 24,65,199 మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు దీని యొక్క బడ్జెట్లో 55,540 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దీనికి 88,740 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా గతం కంటే దీనికి అదనంగా 3,205 కోట్లు అదనంగా కేటాయించడం జరిగింది. అదే ఈ సూపర్ 6లో అతి కీలకమైన పథకం తల్లికి వందన పథకం. అయితే 10,900 కోట్లు
దీన్ని తల్లికి వందనం ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1300 కోట్లు వచ్చేసి మనకు పాఠశాల డెవలప్మెంట్కు సంబంధించి కేటాయించడం జరిగిందనమాట. ఈ తల్లి యొక్క ఖాతాలోని 10,000 వేస్తుండడం జరుగుతుంది. ఒకవేళ తల్లి లేకపోతే తండ్రి లేక సంరక్షకుడు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఒకవేళ అనాథలైతే ఆ పిల్లలు అనాథలైతే కలెక్టర్ సహాయం ద్వారా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ పిల్లలకి చేరవేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఎవరైతే నా ఛానల్ ఇప్పటివరకు చివరికి చూస్తున్నారో వాళ్ళకు థ్యాంక్స్. ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.